నమస్కారం. నాడిపతికి నేను నాగల్ నుంచి వచ్చాను. ఈ నాడిపతి మాకు ముందే తెలుసు. మా పాప ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమె కూడా నీటి బుడగలు ఉంటే తగ్గాయి. నాకు కూడా గర్భసంచిలో 3 ఫైబర్స్ ఉండే. చాలా బాధపడితే హాస్పిటల్కి వెళ్తే సర్జరీ అన్నారు. సర్జరీ భయం వేసి నాడిపతికి వచ్చాము. వాళ్ళు రిపోర్ట్స్ అన్ని చూసి నాకు మాట ఇచ్చారు, ఇవన్నీ తగ్గిస్తాము, టైం పడుతుంది, మీరు వచ్చుకోవాలని. మేము వాళ్ళ మీద నమ్మకంతో సరే అని చెప్పాము. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది డిసెంబర్లో స్టార్ట్ అయ్యి ఇంకా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఎట్లాంటి మందులు టాబ్లెట్లు అనేటివి ఏమీ లేవు మేడం. మేము డైట్ తోటి మా పద్ధతిలో చేస్తామని చెప్పారు. సరే అని చెప్పాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మధ్యలో ఒక 3-4 మంత్స్ కొంచెం అవస్థ పడ్డాను. అయినా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఓర్చుకోండి మేడం, తగ్గుతుంది అని. అయినా వాళ్ళ మీద నమ్మకంతో మేము ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేశాము. అప్పుడు 3 ఉన్నాయి, మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చినాయి. చాలా ఓవర్ బ్లీడింగ్ అయ్యేది, నాతో కాకపోయేది అసలుకి. మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆగస్టులో రిపోర్ట్స్ తీశారు. ఒక ఫైబర్ కూడా లేదు, అంతా నార్మల్ స్టేజ్కి వచ్చింది. బ్లీడింగ్ కూడా నార్మల్గా అవుతుంది. నా హెల్త్ కూడా మళ్ళీ ఇంకా అందులో ఫ్యాటీ లివర్ కూడా ఉండే, అది కూడా తగ్గిపోయింది. ఎట్లాంటి మందులు లేకుండా ఏం లేకుండా వాళ్ళ ట్రీట్మెంట్ తోటి మన డైట్ తోటి నయం చేస్తుండ్రు. ఏ ఆడవాళ్ళైనా ఈ నాడిపతికి రండి, ఆరోగ్యంగా ఉండండి. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోకండి. తర్వాత వచ్చే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే నాడిపతిని నమ్మండి, రండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా. మీ నాడిపతి వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాకు చేసింది కళ్యాణ్ సారు, ఆ సార్ కూడా ధన్యవాదాలు.